ఇంకా ఎదుగుతుంది. కాకపోతే మా నాగమణి, మీనా చూస్తారు కదా అని కోయించేశాను. బాగుందండి. ఇలా ఉంటదండి ఇది. బాగుందా? ఇలా చూపించు, ఇటు తిప్పు. అదిగోండి, అసలు ఇంకా ఎదగాలి. నేను కూడా ఊరు వెళ్ళాలన్నమాట. నేను ఊరెళ్ళి వచ్చేసరికి ఎందుకులే సరే ఈ టమాటాలు ఇవి వేసి నిమ్మకాయ రసం వేసి పచ్చడి చేసామనుకోండి, అది మనకి రెడీగా పికిల్ చాలా బాగుంటుంది. నిమ్మరసం, కాలీఫ్లవరు, క్యారెట్ ఇవన్నీ వేసి. ఇలా ఉంటదండి ఇది. అమ్మా ఇలా ఉంటదండి ఇది. అలా ఉంటది. చూడలేదండి ఆ మొగ్గ చూడు ఎలా వస్తుందో. ఇదిగో ఇది వస్తున్నది చూడు ఇలా. ఒకసారి చూపించమ్మా. ఇది వస్తుంది కదా, అది ఎదిగి అలా వస్తుంది అన్నమాట. ఇది స్టార్టింగ్. ఇది స్టార్టింగ్ ఇది అదే క్యాబేజ్ అనుకో క్లోజ్ అయిపోతాయి. ఇవి చూసావా ఇక్కడ క్లోజ్. ఇది చూద్దాం, క్యాబేజ్ కూడా చూపిస్తాను. ఇది క్యాబేజ్ ఎలా క్లోజ్ అవుతూ వచ్చేస్తుంది. ఇదేనండి క్యాబేజ్, ఇలా క్లోజ్ అవుతూ ఉంటాయి. మీనా, క్యాబేజ్ అంటే ఇదేరా తల్లి. ఇలా ఉంటదండి ఇది. చూడలేదండి ఇప్పుడు వరకు. నేను కూడా మా గార్డెన్ లో పెంచడం మొదలు పెట్టాకే క్యాబేజ్ ఎలాగా తయారవుతుంది అంటే, ఇప్పుడు వంకాయ అయితే చూసాం చెట్టుకి, టమాటా చూస్తాం, కానీ క్యాబేజ్ చాలా చిత్రం తెలుసా. మామూలుగా ఇలా విచ్చుకున్నట్టు పరుచుకున్నట్టు ఉంటాయి ఆకులు. ఇలాగా ఒకసారి ఇలా రమ్మా, చూపించు దగ్గరగా. ఇలాగా పరుచుకున్నట్టుగా ఉంటాయి అన్నమాట ఆకులు. అలాగ క్లోజ్ అవుతూ వచ్చేస్తాయి. వచ్చేసి ఇలాగ చూసావు అప్పుడే పెస్ట్లు వచ్చేస్తున్నాయి, అంటే చీడపేళ్ళు వచ్చేస్తున్నాయి. జాగ్రత్తగా చూడాలి. ఇది నీట్ గా ఉంది, చూద్దాం. ఇప్పుడు చూడు ఇలా క్లోజ్ అయిపోతాయి. నాకైతే చాలా క్లోజ్ అయిపోతాయి. ఆకులన్నీ క్లోజ్ అయిపోతాయి. ఏదో గులాబీ పూలా ఉంది కదా, ఒక ఫ్లవర్ లా ఉందండి. ఒక ఫ్లవర్ లా ఉంటుంది. ఇదండి క్యాబేజ్ మా గార్డెన్ లోను. అది కాలీఫ్లవర్ హార్వెస్ట్ చేసినప్పుడు చూస్తారు కదా, అంటే ఇది కూడా చూపిద్దాము అన్నట్టుగా షూట్ చేశాను అనమాట. మా మీనాకైతే ఈ ఆకుకూరలు అంటే చుక్కకూర, పాలకూర, ఇలా ఇవన్నీ కూడా తనకి మరువం, దవనం, అవి పువ్వులు రావడం, ఈ మల్బరీ, నిమ్మకాయలు రకరకాలు, ఇవన్నీ చాలా చాలా కొత్తగా ఉందండి. చాలా కొత్తగా ఉందా? ఇన్ని టైప్స్ ఉంటాయని కూడా తెలియదండి నాకు. ఇన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ. చాలా ఒక్కోటి డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయండి. చాలా బాగున్నాయండి. పిల్లలకి మనం ఇలాగా తోటలు మనం ఏదో 1-2 మొక్కలు పెంచుతూ ఉన్నాం అనుకోండి, వాళ్ళకు కూడా గార్డెన్ మీద అవగాహన వస్తుంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు గార్డెన్ పెంచుకోవాలి అని నాకున్నంతలో హెల్ప్ చేయడం కోసం విత్తనాలు అవి డిస్ట్రిబ్యూషన్ అది ఇదని నేను కొంచెం ఎంతో నా ప్రయత్నంగా చేస్తున్నాను. ఈ రోజైతే మా మీనా